ఈ మధ్య చాలా రోజులుగా న్యూస్ ఛానల్స్లో కానీ పేపర్స్లో కానీ ఎక్కడ చూసినా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం గురించిన చర్చ వినిపిస్తున్నాయి. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, మేధావులు, సెక్యులరిస్టులు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నత వర్గాలుగా ఉన్నవాళ్ళు కూడా ఒకటే మాట అంటున్నారు: ఇరాన్పై అమెరికా దాడి అమానుషం. ఇలా చాలా విషయాలు చెప్తున్నారు. ఇండియా స్టాండ్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇరాన్పై అమెరికా దాడి అమానుషం అని చెప్తే పర్వాలేదు, కానీ ఇండియా తటస్థ స్టాండ్ అని కూడా తప్పుపట్టే మేధావులు ఉన్నారు. అమెరికాని తప్పుపట్టండి, ఇజ్రాయెల్ని తప్పుపట్టండి, ఇరాన్ చేసిన పనులను కూడా విశ్లేషించండి, కానీ మధ్యలో ఇండియాకి ఏంటి సంబంధం? ఎంత స్పందించాలో అంతవరకు స్పందిస్తాం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నిజమే ఇరాన్లో 165 మంది చిన్నారులు, ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాల మీద బాంబింగ్ చేయడం, వాళ్ళు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆ చనిపోయినటువంటి పిల్లల్లో ఎంతోమంది సైంటిస్టులు ఉండొచ్చు, డాక్టర్లు అయ్యి ఎంతోమంది ఎన్నో రోగాలు నయం చేసి ఎంతో సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ఉండొచ్చు, ప్రొఫెసర్లు ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు. అది చాలా బాధాకరం. కానీ ఖమేనీ విషయంలో ఎవరైతే కొంతమంది పెద్దవాళ్ళు, మేధావులు చెప్తున్నట్టుగా ఖమేనీ చాబహార్ పోర్ట్ని ఇండియాకి ఇచ్చాడు అంటే ఊరికేమి ఇవ్వాల, డబ్బులకి లీజుకి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఆయిల్ చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చాడు, ఊరికే అది కూడా ఏమి ఇవ్వలేదు. అమెరికా ఇతర ప్రపంచ దేశాలన్నింటినీ కంట్రోల్ చేసింది కొనకుండా ఇరాన్ దగ్గర ఆయిల్ని. దాంతో విధిలేని పరిస్థితుల్లో తక్కువ రేటుకి ఇచ్చాడు అమ్ముడుపోవడానికి. కాశ్మీర్ విషయంలో ఇదే ఖమేనీ పాకిస్తాన్ని సపోర్ట్ చేశాడు. ఆయన హైతీ, హెజ్బుల్లా, హమాస్ ఈ ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించింది ఎవరు? ఇరాన్, ఖమేనీ కాదా? సో ఈ సెక్యులరిస్టులు, మేధావులు అనే పేరుతో ఎవరైతే ముఖ్యంగా మన భారతదేశంలో ఉంటున్నారో వాళ్ళు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీరు తింటుంది భారతదేశం తిండి, పీలుస్తుంది భారతదేశం నేల. సెక్యులరిజం పేరుతో దేశద్రోహాన్ని పాల్పడకండి. ఎందుకంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోకండి. దేశభక్తే దైవభక్తి, దైవభక్తే దేశభక్తి. మీరు వెళ్ళి సౌదీ అరేబియా వెళ్ళి హిందూ ధర్మం గురించి మాట్లాడగలరా? పాకిస్తాన్ వెళ్ళి మాట్లాడగలరా? ఇజ్రాయెల్ వెళ్ళి మాట్లాడగలరా? అక్కడ ప్రధాన మతాలు. అలాగే భారతదేశంలో కూడా సనాతన హిందూ ధర్మం ప్రధానమైన మతం. మనం దీన్ని గౌరవించుకుంటే మన మతాన్ని మనం, మన కల్చర్ని, హిందూ సంస్కృతిని పరిరక్షించుకోవాలి, మన ఆచారాలు మనం పాటించుకోవాలి. ఇది వదిలేసి సెక్యులరిజం పేరుతో దేశద్రోహాన్ని పాల్పడుతున్నటువంటి విశ్లేషణలు ఆపితే చాలా మంచిది. ఎందుకంటే దేశభక్తి అంటే ఇప్పుడు అమెరికాకి వంత పాడుతున్నారు అనుకోవద్దు. ఇప్పుడు అమెరికా మనకి అతిపెద్ద కస్టమర్. అంత అతిపెద్ద కస్టమర్ చెప్పేటప్పుడు అక్కడ ఒపీనియన్స్కి వాల్యూ ఇస్తాం. అంతేగాని ఒపీనియన్కి వాల్యూ ఇచ్చినంత మాత్రాన అమెరికాకి మనం దాసోహం అయిపోయినట్టు కాదు, అమెరికాకి బానిసలం అయిపోయినట్టు కాదు. తప్పదు, కొన్ని దగ్గర వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇజ్రాయెల్ వెళ్ళడం కరెక్టా అని అడుగుతారు. మోడీ గారు యుద్ధానికి ఖమేనీని చంపడానికి 2 రోజుల ముందు వెళ్ళారని. ఇజ్రాయెల్ వెళ్ళారు, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ టెక్నాలజీని ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసింది. సో ఇండియా ఎంత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచం ఎదిగింది, ఎలాంటి అభివృద్ధిని చూడండి ఫస్ట్. జై శ్రీరామ్, జై హనుమాన్.